అయినటువంటి దేవుని యొక్క ప్రణాళిక, పరలోకంలో ఆయన ఉద్దేశము ఈ యొక్క యెహోవా మందిరంగా ప్రతిష్ఠిస్తున్న ఈ మందిరంలో నా మందిరము సమస్త అన్ని జనులకు ప్రార్థన మందిరం అనబడను. యేసుక్రీస్తుగా వచ్చినప్పుడు నీ మందిరం తండ్రి యొక్క మందిరం ఎలా ఉండాలో నీవు ప్రత్యక్షపరిచినటువంటి మా తండ్రి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ ఆదరణకర్త సర్వసత్యములను నడిపించే వాక్యమైన దేవుళ్ళను నడిపించే ఆయన నిరంతర విజ్ఞాపన ఈ ప్రాంత ప్రజలను చేరవచ్చిన మనలను ఆయన ప్రేమిస్తున్న ఆయన పెళ్లి వధువుగా ఉన్న సంఘము, సార్వత్రిక సంఘము దేవుని యొక్క చిత్తమునకు లోబడి ఉద్దేశం నెరవేర్చబడుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
దేవునికి స్తోత్రములు కలుగునుగాక. సమయం ఇచ్చినటువంటి దేవుని సేవకులకును, అలాగే ఈ స్థలమందు చేరినటువంటి దేవుని సేవకులకును, స్థలానికి వచ్చినటువంటి విశ్వాసులకును ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈరోజు నూతన మందిరాన్ని దేవుడు జగత్పునాది వేయబడక మునిపే ఆయన కృపా సంకల్పంలో ఈ స్థలంలో మందిరాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినటువంటి ఆ నిర్ణయాన్ని 2024 సంవత్సరము 11వ మాసము 21వ తారీఖు ఆయన ఏనాడో ఏర్పాటు చేసినటువంటి ఆయన జీవగ్రంథంలో వ్రాయించినటువంటి ఆ డేటు ఈరోజు దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. కనుక దేవుడే మహోన్నతమైనటువంటి కార్యాన్ని దేవుని మందిరము ఏర్పాటు చేయటం అంటే మానవుడి వల్ల అయ్యేది కాదు, అది దేవునే ప్రత్యక్షత. ఈ స్థలం ముందు దేవుడు ఏర్పాటు చేయటం కనుక ఆయన పరిశుద్ధపరిచి ఈ మందిరాన్ని ఈ అద్భుత రీతిగా అందమైన రీతిగా దేవుడు ఏర్పాటు చేశాడు. వారిని అభిషేకించి నారాయణరావు గారిని ఆయన ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల క్రితమే దేవుని సంకల్పంలో వారు ఉన్నారు కనుక వారి కుటుంబము, వారి పిల్లలు పరిచర్య చేయటానికి దేవుడు నిర్ణయించినటువంటి ఆ నిర్ణయాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అయితే ఈ మందిరము దేవుడు ఏర్పాటు చేసినటువంటి మందిరంలో జనులు దేవుని సన్నిధిలో ఎలాగుండాలని చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. 2వ దినవృత్తాంత గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడినటువంటి నా జనులు ఎవరండి? ఎవరి జనులు? మీరందరూ ఎవరి జనులు? దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరందరూ యేసయ్య సొత్తు, యేసయ్య పిల్లలు. ప్రపంచం అంతా కూడా దేవుని కుమారులే, దేవుని కుమార్తెలే. కారణం ఏంటంటే ఆయన సర్వశక్తి గల దేవుడు. అందుకనే అబ్రహాంతో ప్రభు అంటాడు, నీ యొక్క జనమును విస్తారముల లెక్క పెట్టలేనటువంటి జనాంగా నిన్ను చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. మనం మర్చిపోవచ్చు కానీ దేవుని వాగ్దానాలు మర్చిపోడు. ఆయన వాగ్దానాలు ఇచ్చి ఆయన సహాయం చేసి ఆ నిర్ణయాన్ని ఖచ్చితంగా తప్పకుండా కార్యాన్ని చేసే దేవుడు. హల్లెలూయా. భూమి అవునుగాక అంటే అయిందా లేదా? అయింది. అలాగే తన ప్రజల్లో ఒక లోకంలో నుంచి, శాపములో నుంచి, ఆ యొక్క బలహీనతలలో నుంచి దేవుడు ప్రజలను తన మందిరానికి నడిపించటానికి దేవుడు ఒక చక్కని ప్రణాళికను ఏర్పాటు చేస్తాడు. కొంతమంది వ్యాధిగ్రస్తులు వస్తారు దేవుని యొద్దకి, కొంతమంది ఆ మనసులో నెమ్మది లేక దేవుని సన్నిధిలో సంతోషాన్ని అనుభవించడానికి కొందరిని ఏర్పాటు చేసుకుని వస్తాడు. కొంతమంది దరిద్రతలో నుంచి అనుభవించడానికి బాధపడుతున్నటువంటి వారిని దేవుడు ప్రజల్లోనికి తీసుకుని వస్తాడు. హల్లెలూయా. తన ప్రజలుగా నిర్ణయించి తన పేరు పెట్టబడినటువంటి జనాంగం అంటే యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా ఆయన పేరు పెట్టబడినటువంటి జనాంగములు. హల్లెలూయా. మొట్టమొదటి పాట పాడుతున్నాను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు ధన్యులు, నీ వలన బలముందు వారు ధన్యులు ధన్యులు, నీ వలన బలముందు వారు
సహస్రము అందానందం ధన్యులు. యెహోవా నీయందు నమ్మిక గలవారే ధన్యులు. నీ ధర్మశాస్త్రం మానందముందు గలవారే ధన్యులు. మందిరమునందు నివసించువారు ధన్యులు ధన్యులు. నీ వలన బలముందు వారు ధన్యులు ధన్యులు. నీ వలన బలముందు వారు ధన్యులు ధన్యులు. మాతో కలిసి సంబంధి మా సొంత తమ్ముడు కూడా మొట్టమొదటి దేవుడి సేవలో ఉన్న ఆయన కాబట్టి ప్రార్థన చేయవలసింది. ఓకే, అందరికీ వందనాలు. ప్రభు నామంలో అన్నగారు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. మహిమ స్వరూపి నిత్యుడైన మా తండ్రి, ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా, ఎన్నో సంవత్సరాల నుంచి కనికరించి కాపాడి ప్రభా మీ దాసులు మరి అన్నయ్య ఎంతో మరి కుటుంబం అంతా కూడా ప్రయాసపడి అనేక శ్రమలు గుండా అనేక పరిస్థితుల్లో ఓర్పు కలిగి సహనం కలిగి ప్రభా మరి ఈ ప్రాంతంలో మీరు నడిపించారు. మీ యొక్క నామములు అభిషేకించి ప్రభా మీ దాసుని బలపరిచి ప్రభా అనేక పరిస్థితుల్లో అన్ని విధాలలో ప్రభా మీ దాసుని ఆదరించి మీరు అప్పచెప్పినటువంటి మీ పరిచయకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మరి ఈ దినమందు ఈ రీతిగా ఈ ప్రత్యేకమైన స్థలంలో ప్రభా ఈ మందిరం నడిపించడం కొరకు ప్రభా మీ దాసులు కనిపించిన సమయం స్థలాన్ని బట్టి స్తుతిస్తున్నాం ప్రభా. తండ్రి మీరు కనికరంగా దేవుడు ప్రభా, మీరే దీవించి ఆశించి అనేకులు మిమ్మల్ని ఆదరించేవారుగా, మిమ్మల్ని గణపరచేవారుగా, మీ నామను హెచ్చించేవారుగా, అనేకులు చీకట్లో ఉన్నవారు వెళ్ళిన తూచు సహాయం చేయండి తండ్రి. నిచ్చిన వెళ్ళి ప్రతి ఒక్కరు రక్షించబడిన వారే మీ వారుగా చేయబడిన సహాయం చేయండి. ఇక్కడ నిలబడి మీ దాసుడు తండ్రి మీ పక్షంగా నిలబడి మీ వాక్యం అందిస్తూ ఉండే తండ్రి మీ ఆత్మ అభిషేకించి నింపి ప్రభా నిజముగా మీ మాటలు వారి హృదయాలను తాకునట్లుగాను ఆయన అద్భుతకార్యాలు చేయండి ప్రభా. అనేక కార్యాలు చేసి అనేకులు వచ్చిన ఆయన అనేక కుటుంబాలు సమాధానం పొందుటకును, నెమ్మది పొందుటకును, స్వస్థపరచుటకును, అనేక ఇబ్బంది ఇరుకుల్లోంచి విడుదల పొందుటకును నాయన అన్ని విషయాల్లో ఏ విషయమైతే వారు వచ్చి ప్రార్థన చేస్తారో వారి వెంటనే జవాబు ఇచ్చి తండ్రి మీరు ఆశ్రయించిన అన్ని విషయాలు కాపాడు కనిపించండి. అనేక బంధకాలు తెంపబడినట్లుగాను అనేక కుటుంబాలు కట్టబడినట్లుగా సహాయం చేసి వర్ధిల్లము చేయమని, చిన్నపిల్లల యవనస్తులను వృద్ధులందరినీ వర్ధిల్లము చేసి ఆశ్రయించమని, మీ చూస్తూ మిమ్మల్ని సేవించి వెంబడించే వారిగా అనేకులుగా చేరడం సహాయం చేయండి. నింపండి ప్రభా, మీ ఆత్మతో ప్రతి ఒక్కరిని నింపండి. అనేక మంది మనుషులతో ప్రభు మందిరం నింపండి సహాయం చేయండి. మీరు మాట్లాడే మీ స్వరం వినిపించి నిజంగా దర్శించి అనేక హృదయాలని మీరు తెరిచి కట్టమని మీకే అప్పగించుకోవచ్చు. ఈ ప్రాంతంలో ప్రభా మీ దాసులు ప్రయాసపడుతుండగా దీవించి ఆశ్రయించమని, ముందున్న కార్యక్రమం జయకరంగా జరిగించి మహిమ పొందమని మీ హస్తాలకు అప్పగించుకొనొచ్చు ప్రభా. మీ దాసుని కుమారుని బట్టి, నవీన్ బట్టి, వారి కుటుంబాన్ని బట్టి వందనాలు, బంధువులందరికీ వందనాలు చెల్లిస్తూ చేరొచ్చిన వారు అందరి కొరకు వందనాలు మీకే స్తుతులు సమర్పిస్తూ యేసు ప్రభు నామమున కృతజ్ఞత స్తుతి వందనాలు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. సమయంలో మా బావగారు నిత్యానంద గారు చిన్న గ్రీటింగ్ ఇస్తూ త్వరగా వచ్చి భగవాన్ లాస్ట్ గారు ఉంది. మీరు మనం చిన్న రాలేదు, ఇంకా బుల్లెట్ ట్రైన్ వచ్చిందా రాలేదా? అమల్లోకి వచ్చిందా బుల్లెట్ ట్రైన్? రైలు నేను చెప్పేది. ఎవరు వస్తారు పిల్లలు? మీరు ఆశపడతారు, ఆతృతపడతారు, ఏ బండి ఎక్కాలనుకుంటారు, మంచి ట్రైన్ ఎక్కాలనుకుంటారు, మన స్పీడ్కి వెళ్ళే ట్రైన్లో ఉంటారు. అదే లోగే మన హైదరాబాద్ ఇక్కడ 2 గంటలు వచ్చాయి అంత ఫాస్ట్గా. అలాంటిది రాబోతుంది. నిత్యానంద గారు 2 నిమిషాల్లో క్లుప్తంగా చక్కారు. ఒకసారి మా బాబు గారు నేను ఎంతో ప్రేమిస్తాను, నేను ఆయన ప్రేమిస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసిన తర్వాత కొన్ని మాటలు. పరిశుద్ధుడైన మా దేవ, కృపగల తండ్రి వందనాలు. నూతనంగా ఈ మందిరాన్ని ప్రభువా నీ దాసుడికి నువ్వు ఏర్పాటు చేసినందుకు వందనాలు నాయన. ఇక్కడ అనేక మంది ప్రాంతస్తులందరినీ కూడా ప్రభువా రక్షణలో నడిపించే దేవా. అయ్యా ఈ స్థలం ఇచ్చిన దాతలను కూడా రక్షించి దీవించేది ఆయన వందనాలు.
అయ్యా నీ సువార్తనైనా అనేక మందికి అందించడానికి నీ దాసుడి ప్రభువా నాయన మా బావగారు ఎంతో ప్రయాసపడుతున్నారు. దేవా ఈ ప్రయాసానికి నాయన ప్రతిఫలము నాయన నువ్వు ఇచ్చే దేవుడు తండ్రి వందనాలు. ఏ ఒక్కరూ నశించిపోకూడదని అందరూ అంతటా రక్షింపబడాలని ప్రభువా ఈ ప్రాంతానికి నీ దాసుడిని తీసుకొచ్చావు. నీకు వందనాలు స్తోత్రాలు అయినా ఇచ్చిన మా అమ్మగారిని బట్టి పిల్లలను బట్టి వచ్చిన ఈ బిడ్డలను బట్టి వందనాలు. ఈ ప్రాంతస్తులందరూ కూడా ప్రభువా అయ్యా అనేక మంది ఈ గనిలోకి వచ్చి అడుగుపెట్టి నాయన రక్షింపబడాలి, మేలు పొందుకోవాలి, స్వస్థత పొందుకోవాలి. దేవా అయ్యా నిండైన నీ ఆశీర్వాదం దేవా ఈ గనిలో జరగాలి. నీ దాసుడు పడుతున్న ప్రయాసానికి ప్రతిఫలం దయచేసి ఆయన ఇంకా అనేక మంది రక్షణలో నడిపించే భాగ్యం కలిగించమని ముందున్న కార్యక్రమాన్ని కూడా సక్రమంగా జరిగించమని యేసునామంలో అడిచినాం తండ్రి. ఆమేన్. ప్రభునామంలో అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. మా బావగారికి అందరికి కూడా వందనాలు. టైం అంతా ఎన్ని నిమిషాలు? 5 నిమిషాలా? దేవుని స్తోత్రం. 28వ అధ్యాయం సామెతలో 20 వచనం ఒకసారి చదవండి. ఆయన ఆ నమ్మకత్వాన్ని బట్టి ఆ వాక్యం చెప్పాలి. ఏమా అయితే చాలు అక్కడ వరకు, ఆ కింద వచ్చిన వద్దు. నమ్మకం అయిన వారికి ఎవరికంట దేవుళ్ళు ఎవరికంట నమ్మకం. బావగారికి ఎంత నమ్మకం అంటే దేవుడి మీద చాలా నమ్మకం. ప్రతి విషయంలో కూడా ఆయన ప్రార్థనాపూర్వకంగా ఉంటాడు. ఎక్కువగా ప్రార్థన, ఎప్పుడు నోరెత్తితే ప్రార్థన, ఇంట్లో ప్రార్థన, ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన. దేవుడి విషయంలో ఆయన పూర్తిగా నమ్మాడు. అంతే, సగం నమ్మలేదు, ఆయన పూర్తిగా నమ్మాడు. ఆ నమ్మకం ఎలా తీసుకెళ్తుందంటే అంతకంతకి ఆశీర్వాదానికి తీసుకెళ్తుంది. అంతే. చాలామంది నమ్మకం దేవుడి మీద పూర్తిగా పెట్టరు. ఏదో ఒక అడుగు వేసి చూద్దాం అన్నట్టుగా ఉంటారు. అలా ఉండకూడదు. నువ్వు దేవుని పూర్తిగా నమ్మితే ఆ వచనంలో ఏం రాసింది? నమ్మకమైన వాళ్ళకి మాత్రమే దేవుళ్ళు అంట, అందరికి కాదు. అందరికా ఏమా నీ నమ్మకం ఎంతవరకు ఉంది? నీ నమ్మకం, మనకు నమ్మకం కావాలి. దేవుడు కూడా నమ్మకస్తుల కోసం చూస్తున్నాడంట. నాలో నమ్మకంగా ఎవరు ఉంటారు? హింసలు వచ్చినా, బాధలు వచ్చినా నమ్మకంగా ఉండేవాళ్ళు ఎవరో, అది కావాలి. నమ్మకాన్ని బట్టి దేవుడు వర్ధలు చేస్తాడు. ఆ సంగతి మాత్రం మర్చిపోవద్దు. ఏమి అన్యాయం చేయడు, ఎవరికి అన్యాయం చేయడు. అందరినీ రక్షించడానికే లోకరక్షకుడు ఈ భూమి మీదకి వచ్చాడు. కనుక దేవుని బిడ్డలారా, మీ నమ్మకాన్ని బట్టి మీ జీవితంలో కూడా, మీ కుటుంబంలో కూడా గొప్ప అద్భుతం దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగాక. హింసలు వచ్చిందని, బాధలు వచ్చిందని చెప్పి ఈ దేవుడు నాకు కలిసి రాలేదని వదిలిపెట్టేసి వెళ్ళిపోయే లోకంలో ఎంతోమంది ఉన్నారు. అలా కాదు, హింసలు వస్తాయి. క్రీస్తునందు సద్భక్తిగా బతికే వాళ్ళకి అందరికి కూడా ప్రారంభంగా వచ్చేది ముందు హింసలే. ఏమండి, బావగారు ఒకప్పుడు ఎన్నో సంవత్సరాల క్రితం ఆయన సాక్ష్యం చెప్పాడు నాకు. ఎలా వచ్చాడు, ఎన్ని హింసలు పొందితే వచ్చాడు అన్నీ నాకు ఆయన సాక్ష్యం చెప్పాడు. ఆ సాక్ష్యాన్ని బట్టి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎన్ని హింసలు పడ్డాడో. క్రీస్తు యేసునందు సద్భక్తిగా బ్రతికే వాళ్ళకి మొట్టమొదటిగా వచ్చేది హింసలే, బాధలే. అది కానీ నువ్వు తట్టుకున్నావా, తిరుగులేని విజయం ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగాక. ఏసేపుని గుంటలో పడేశారు, కానీ ఆయన భక్తి కానీ నమ్మకం కానీ ఏ మాత్రం కూడా తగ్గలేదు. తగ్గిందా? ఏం తగ్గలేదు. నా బతుకు దేవుడు నమ్ముకున్నది ఇదే పరిస్థితి అని ఏమంటారు దాన్ని, దిగజారిపోయినట్టుగా ఏమి దేవుడిని మాట అనలా. నమ్మకత్వం, గుంటలో ఉన్నా ఎక్కడ ఉన్నా నమ్మకత్వం. ఆ నమ్మకత్వాన్ని బట్టే దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ నమ్మకాన్ని బట్టి ఏ ప్రమాదంలో నువ్వు ఉన్నా తప్పించగల సముద్రుడు దేవాది దేవుడు. దేవుని బిడ్డారా, క్రీస్తు యేసునందు బ్రతుకును ఉద్దేశించే వారికి ఏమొస్తాయంట? ఫస్ట్ హింసలు. చదువుతారా? చదవండి. ఆ చదివి ముగిచేస్తాం, ఇంకా 2 నిమిషాలు ఉంది. అది కాదు తల్లి, అది కాదమ్మా. 2 తిమోతి 3వ అధ్యాయం ఎన్నో వచనం అంటే 20 అనుకుంటా. చూడమ్మా, 20 12 అందులో మాట ఉంటుంది చూడమ్మా. ఈ బావగారు ఏమన్నా పావుగంట అరగంట ఇస్తే మీకు స్థాయిగా అన్నీ చేపించేవాడిని. ఏది నా వెనకాల బోళ్ళంతమంది ఉన్నారు కదా పాపం, అందరూ పంచుకోవాలిగా, ఆయన తప్పులేదు. ఇప్పుడు ఆ వచనం చూపించబోతే ఏం దొరికిందమ్మా తల్లి? దొరికిందమ్మా. దేవుడు నిండుగా దీవించేస్తాడు, కొసుకు లేదు.
చదువు. క్రీస్తు యేసునందు ఏం భక్తి అంటమా? నిజమైన భక్తి. ఎవరు నిజమైన భక్తి చేస్తారో వాళ్ళకి మొట్టమొదటిగా వచ్చేది ఏంటంటమ్మా? హింస. ఫస్ట్ వచ్చేది హింసలు, ఫస్ట్ వచ్చేది బాధలే. దాని తర్వాత దేవుళ్ళు ఎన్నో ఉంచాడు, ఒకటి కాదు ఎన్నో ఉంచాడు. యేసేపుని లేవనెత్తిన దేవుడు ఆయన. బైబిల్ గ్రంథాలు చూస్తే ఇంకా అనేక మందిని లేవనెత్తిన దేవుడు ఆయన. నువ్వెంత దేవుడి కోసం నలిగిపోతున్నావో దానికి ప్రతిఫలంగా దేవుడు విస్తారంగా దీవించే దేవుడు. యోబుకి సమస్తం పోయింది, అన్నీ పోయింది, మొత్తం పోయింది. భక్తి ఏమో తగ్గిందా? అక్కయ్యలో భక్తి తగ్గిందమ్మా? ఏమి తగ్గల. ఏమండి, మనకు కొంచెం తలనొప్పి వస్తే ఈ ఆదివారం మందిరం కట్టు, అబ్బే వెళ్ళండి తలనొప్పి వచ్చింది. ఏమండి, ఏ పెద్దానికి ఏం దొరుకుతా మందిరం కొడతామని చూసేవాళ్ళు. కానీ ఆ భక్తుడికి సమస్తం పోయింది, ఆస్తులు పోయింది, అన్నీ పోయింది. సద్భక్తిగా బతికాడు ఆయన. ఆ సద్భక్తిగా బతికాడు, నమ్మకంగా బతికాడు. కాబట్టి ఆ నమ్మకాన్ని బట్టి ఏం చేశాడంటే ప్రభు యోబు గారు బ్రతుకున్నప్పుడే దేవుడిచ్చిన ఆశీర్వాదం ఎలాగుంటుందో కళ్ళారా ఆయన చూశాడు. చూశాడమ్మా? చూడలేదా? కళ్ళారా. చనిపోయినా చూస్తాం కాదు, నువ్వు బతికుండగానే నీ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఖచ్చితంగా ఆయన ఇచ్చే దేవునిలో ఆశీర్వాదం అభివృద్ధి ఎలాగుంటుందో ఖచ్చితంగా చూస్తావు. బతికున్నప్పుడే చూస్తావు. దేవుని స్తోత్రం కలుగాక. అయిపోయింది 5 నిమిషాలు. దేవుని బిడ్డలారా జ్ఞాపం చేసుకుని మీ నమ్మకత్వాన్ని దూరం చేసుకోవద్దమ్మా. ఈ దేవుడు దాటి ఏమీ మనం సాధించలేము. ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నా దేవుడే, నా దేవుడే, నా దేవుడే రక్షించగల సమర్థుడు. ఆయన అగ్నిలో పడేసినా, ఎక్కడ పడేసినా మేము మాత్రం నువ్వు ఆరాధించే దేవుడికి మేము దండం పెట్టాం. మా దేవుడు అగ్నిలోంచి కూడా రక్షింపగల సమస్తమైన నమ్మకమైన వాడు. అలాంటి సాక్ష్యం మనకు కావాలి. నమ్మకమైన వాడు దేవుడు, అగ్నిలోంచి కూడా తప్పించగల సమర్థుడు. ఎవరంట మన దేవుడు? సమర్థుడు, అన్నిటికీ సమర్థుడే. ఇది నా వల్ల కాదు అనే పనే లేదు, అన్నిటికీ సమర్థుడైన దేవుడు. అలాంటి దేవుడు మనకు దొరకడం మనం ఎంతో ధన్యులం. నమ్మకంగా ఉందాం, యథార్థంగా బతుకుదాం, సద్భక్తితో బతుకుదాం. మంచి భక్తితో బతికితే తప్పకుండా నిండైన దీవెనలు మా బావగారి కుటుంబం మాత్రమే కాకుండా మీ అందరి కుటుంబాల్లో కూడా నమ్మకంగా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నిండైన దీవెనలు. ఏం దీవెనలు? నిండైన దేవుళ్ళు ఈ రాత్రి మీరు మోసుకుపోతారంతే. దేవునికి స్తోత్రం కలుగాక. మరి మా కోసం కూడా ప్రార్థన చేయండి. నేను దేవుని సేవలో ఉన్నాను. మరి రక్షణ సువార్త అనేక చోట్ల ప్రాంతాల్లో ఇక్కడ అక్కడ అనేది లేకుండా అనేక ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి పరుగు వెళ్ళి వాక్యం అందించి వస్తున్నాను. నా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. బావగారి కోసం కూడా నేను ఎక్కువగా ప్రార్థన చేస్తాను. ఇంకా ఎన్ని మందిరాలు ఇలా ఓపెన్ చేస్తాడో బావగారు. దేవునికి స్తోత్రం కలుగాక. ఆయన భక్తి ముందు నా భక్తి పోలిస్తే ఆవగింజంత కూడా ఉండదు. ఎంత భక్తి అంటే ఎప్పుడు ప్రార్థనలో ఉంటాడండి ఆయన. అంతే. ఆయన కోపం వస్తుంది నేను చూడాలి ఎంత మటుకు. ప్రార్థన ప్రార్థన ప్రార్థన, ఆ ప్రార్థన భక్తి, ఆ ప్రార్థన శక్తి ఎంత మటుకు దారి తీస్తుందో చూడండి. ఆయన్ని చూసి నేను చాలా నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం కలుగాక. మీ అందరికీ వందనాలమ్మా. ఈ పరిచర్య కోసం ఈ ప్రాంతంలో అనేక మంది రాబో రోజులు అనేక మంది ఎక్కడ ఖాళీ లేకుండా, ఇక్కడ అక్కడ అనేది ఖాళీ లేకుండా అనేక మంది వచ్చును కాక. దేవుని స్తోత్రం కాక. మీ అందరికీ వందనాలమ్మా. 1 నిమిషం ఎక్కువ అయిందని పర్లేదా? హల్లెలూయా. అందరం స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉండాలి. ఇక్కడ ఎట్లా ఉండాలి? దేవునికి స్తోత్రం. చక్కగా మనకి తెలుసు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క చోట ఎట్లా పేస్ పెట్టాలో మనకు తెలుసు కదా. ఎవరన్నా చనిపోయిన వారి దగ్గరికి వెళ్తే అక్కడి నుంచి బాగానే మాట్లాడుకుంటూ వచ్చి అక్కడ దాకా వచ్చేసరికి ముఖం అంతా దీనంగా పెట్టుకునేలా, ఎలా జరిగిందమ్మా. ఇక్కడ ఇప్పుడు సంతోషమైంది కాబట్టి ఇప్పుడు ఆ మొహం ఇక్కడ కనపడకూడదు. ఏం కనపడకూడదు? ఆ మొహం ఇక్కడ కనపడకూడదు. ఇది సంతోషమైన వార్త కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడే పాస్టర్ గారు చెప్పారు ఎక్కడి నుంచి కాపాడతాడట దేవుడు. దేవుడు ఎక్కడి నుంచి కాపాడతాడు? అగ్నిలో నుంచి. దేవునికి స్తోత్రం. ఆ అగ్ని అనే పాటే 2 ముక్కలు పాడతాను. అయ్యగారు 2 ముక్కలు సెలవు ఇచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అగ్నిగుండములో ముగ్గురు అరుగో షడ్రకు మెషకు అబేద్నగో షడ్రకు మెషకు అబేద్నగో రాజాజ్ఞను ఎదిరించి విగ్రహాన్ని ధిక్కరించి రాజాజ్ఞను ఎదిరించి విగ్రహాన్ని ధిక్కరించి సత్యము కొరకై నిలిచారు శోధనలందున గెలిచారు సత్యము కొరకై నిలిచారు శోధనలందున గెలిచారు అగ్నిగుండములో ముగ్గురు వరకు షడ్రకు మెషకు అబేద్నగో షడ్రకు మెషకు అబేద్నగో అడుగుల ఎత్తు బంగారు విగ్రహమది అడుగుల ఎత్తు బంగారు విగ్రహమది గంభీర భయంకర నాదమై సంగీతం రాగింది గంభీర భయంకర నాదమై సంగీతం రాగింది అగ్నిగుండములో ముగ్గురు అరుగు షడ్రకు మెషకు అబేద్నగో షడ్రకు మెషకు అబేద్నగో అందరు శిరములు వంగెను నెబ్బద్నెజరుకు లొంగెను అందరు శిరములు వంగెను నెబ్బద్నెజరుకు లొంగెను రెండో ఆజ్ఞను మీరజాలని దండగుండ ఎవరికోంది రెండో ఆజ్ఞను మీరజాలని దండగుండ ఎవరికోంది అగ్నిగుండములో ముగ్గురు అరుగు షడ్రకు మెషకు అబేద్నగో షడ్రకు మెషకు అబేద్నగో గర్వం అసూయ అహంకారం పక్షపాతం కామం దురాశ గర్వం అసూయ అహంకారం పక్షపాతం కామం దురాశ అన్ని విగ్రహాలే తనపేక్ష అన్నిటికీ అధిష్టాన దేవత అన్ని విగ్రహాలే తనపేక్ష అన్నిటికీ అధిష్టాన దేవత అగ్నిగుండములో ముగ్గురు అరుగు షడ్రకు మెషకు అబేద్నగో షడ్రకు మెషకు అబేద్నగో రాజాజ్ఞను ఎదిరించి విగ్రహాన్ని ధిక్కరించి రాజాజ్ఞను ఎదిరించి విగ్రహాన్ని ధిక్కరించి సత్యము కొరకై నిలిచారు శోధనలందున గెలిచారు సత్యము కొరకై నిలిచారు శోధనలందున గెలిచారు అగ్నిగుండములో ముగ్గురు
మూరు వరకు చెడ్రకు మెషకు అబేద్నగో చెడ్రకు మెషకు అబేద్నగో చెడ్రకు మెషకు అబేద్నగో. హల్లెలూయా. కూడి ఉన్న దైవ సేవకులకు హృదయపూర్వక వందనాలు. వచ్చిన సంఘ బిడ్డలందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. మరి మాకు పెద్దన్నయ్య గారు అయితే ప్రభు సన్నిధిలో ఫోన్ చేసి, అయ్యా మంచి మందిరం తీసుకున్నాం రెంట్కని చెప్పిన చాలా సంతోషించాం. చూడండి, ప్రభుని యేసుక్రీస్తు నామములో ఇక్కడ యెర్మీయా భక్తుడు 9:17లో మీ పిల్లలకు ప్రార్థన నేర్పడి. చూడండి, ఇక్కడ ప్రభు సన్నిధిలో మరి సంఘ బిడ్డలైన వారు కూడా ప్రభు సన్నిధిలో ఏం చేయాలండి? ఇక్కడ ప్రార్థన చేయాలి. మరి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఈ గ్రామం అంతా రక్షించబడాలి. ఈ గ్రామం అంతా రక్షించబడాలంటే ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. అందుకే ప్రభు యేసుక్రీస్తు వారు 134 కీర్తనలో కూడా అంటాడు, యెహోవా సేవకులారా రాత్రి నిలుచుండేవారులారా. ఏం చేయాలండి? సేవకులైన మనము కూడా ప్రభు సన్నిధి ఆకాశము తట్టు 2 చేతులెత్తి ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ప్రభుని యేసుక్రీస్తు నామములో అనేక ఆత్మలు పట్టబడాలి. చూడండి, ప్రభుని యేసుక్రీస్తు వారు నిత్యము కూడా, అందుకని యెర్మీయా భక్తుడు అంటాడు తిరిగి, రోదన చేసే స్త్రీని పిలునంపుడి వారు ప్రార్థించగా ఆయన ఎలా ఉంటారండి? 145 కీర్తనలో ఆయన సమీపముగా ఉంటాడు. ప్రభుని యేసుక్రీస్తు నామములో హృదయ వ్యాసంతో ప్రార్థన చేయాలి. కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు చక్కని మందిరం ఇచ్చాడు. ఇక్కడ దేవాది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. మరి దైవ సేవకులైన మనము, సంఘ బిడ్డలైన ఈ గ్రామస్తుల కోసం మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. మేము కూడా ఏదర మద్దాల, తోటలవల్లూరు ఈ చుట్టుపక్కల గ్రామాల దైవ సేవకుల్ని సేవకి ఏర్పాటు చేసి ప్రభుని యేసుక్రీస్తు వారు అక్కడ అద్భుతాలు చేస్తున్నారు. దేవుని సన్నిధిలో ప్రభుని యేసుక్రీస్తు నామములో మరి నిత్యము కూడా మనం ఇక్కడ ఈ సేవను దేవుడు విస్తరింప చేయాలని, ఈ సేవను ఫలభరితముగా దేవుడు దీవించాలని, ఈ సేవ ఇంకా అనేక ఆత్మల మందిరం అంతా నిండిపోవాలని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. మీరందరూ కూడా ఏకీపించండి. మా మిగిలిగా ప్రేమించిన తండ్రి నీ వందనాలు. ప్రేమగల రాజ్యం మీ సహాయం దయచేసి మహింపందండి. దేవా, మీ దాసులను ప్రేమించి అయా వారికి ఇచ్చిన బిడ్డలు బట్టి నీ వందనాలు. నీ సన్నిధిలో దేవా ఈ రాత్రి కాలం నేను ఎంతో సంతోషిస్తున్నాను. మంచి మందిరం ఇచ్చారు, నీ వందనాలు తండ్రి. పరిశుద్ధుడా దేవ, వచ్చిన బిడ్డలను బట్టి నీ వందనాలు. వచ్చిన దైవ సేవకులు బట్టి నీ వందనాలు. వారు చేస్తున్న సేవను దీక్షింపచేయండి. ఇక్కడున్న ఈ గ్రామం అంతా రక్షించబడాలి. పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనాలు. అనేక ఆత్మలు పట్టబడాలి. పరిశుద్ధుడా నీకు వందనాలు. మీరే దీవించి ఆశీర్వదించమని, ఈ సేవను 30 60 100 పరమతుల ఆశీర్వాదంగా దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. బంగారం అడగలేదు, వజ్రాల్ని అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. ఈ వెదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. మనుషులను చేశాడయ్యా,
తొలగించి శాపాన్ని విరచి భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకము చేర్చ సిలువను మోసాడయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని విరచి భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకం చేర్చ సిలువను మోసాడయ్యా. కన్నీరే తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. నీ వెదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. కన్నీరే తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. నీ వెదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా సర్వం యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. పాడిన వారి ప్రత్యేక వందనాలు. మన సాల్మన్ గారు మన సోదరుడు త్వరగా రావాలని. సమయం తెలిసిన వారికి ధనం కంటే సమయం ఎంతో విలువైందని గొప్పదని భావిస్తూ ఉంటారు. అది ఎంతో సత్యం కూడా. ఓకే, ప్రార్థన చేస్తారు. ఇటు కృప చూపిన దేవదేవునికి నా కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ, అలాగే ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకి, అలాగే వారి కుటుంబానికి, అలాగే చేరువచ్చిన దైవజనులందరికీ, అలాగే చేరువచ్చిన సంఘ బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని మహాకృప అది ఎంతో గొప్పదో, అది ఎంతో బలమైనదో అది దేవుడు రుజువుపరిచి కనుపరిచి వెల్లడి చేస్తున్నటువంటి దినాలు. ఈ 21వ తారీఖు ఈ 11వ నెల 2024వ సంవత్సరము. ఇలాగ అందరం మనం ఇక్కడ ఈ స్థలంలో కూడుకుంటామని ఎవరన్నా ఆలోచన చేశారా? ఎవరు చేయలేదండి. ఎవరు చేయలా. నా మట్టుకు నేను ఆలోచన చేయలేదు. ఇక్కడ చేరి వచ్చిన ఎవ్వరం కూడా అలా ఆలోచన చేయలా. కానీ దేవుడు మాత్రము ఆలోచన చేసిన వాడుగా ఉన్నాడు. ఆ మాట ఎక్కడుంది? అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 28వ మాట చదవండి. అపోస్తుల కార్యం 4:28. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించును, వాటినన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు. చాలండి, అక్కడ దేవుడే ముందుగానే ఆయన నిర్ణయించాడు. హల్లెలూయా. ఏవి జరగాలని నిర్ణయించాడో అవి తూచా తప్పకుండా జరుగుతున్నవి. ఇది ఎవరి కొరకండి నిర్ణయము? ఇది ఎవరి కొరకండి? ఈ నిర్ణయం ఎవరి కొరకు? ఆ మాట కూడా మనం చదువుకుందాం. ఈ నిర్ణయం ఎవరి కొరకు? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదవండి. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగైనను జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు ఎవరండి? మన మహిమ నిమిత్తం, హల్లెలూయా, మన మహిమ నిమిత్తము నిర్ణయించెను. హల్లెలూయా. ఎవరి నిమిత్తం అండి? మన మహిమ నిమిత్తము. మన కొరకు ఆయన నియమించాడు, మన కొరకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు.
ఇది మన కొరకు. ఆయన ఆలోచన ఎవరి కొరకు అండి? ఆయన నిర్ణయించింది ఎవరి కొరకు? మన కొరకు, మన మహిమ నిమిత్తము దేవుడు దీనిని నిర్ణయించాడు. కాబట్టి దేవుడు నిర్ణయించిన ఇది ఎవరి కొరకు ఒక మాట చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి, ఎవరికని కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుట కొరకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని. హల్లెలూయా. ఎవరి కోసం అండి? తన కోసం. ఎవరి కొరకు అండి? తన కొరకు. ఆయన ఆలోచన ఆయన మన కొరకు, అలాగే మన తర్వాత అది దేవుని కొరకు, తన కొరకు నిర్ణయించిన ఈ నిర్ణయము జరుగుచున్నది. కాబట్టి దేవుణ్ణి మహిమపరచాలి. దేవుని మందిరం. కాబట్టి మనందరం ఎలా ఉన్నామంటే దేవుని ఆలయముగా సజీవమైన రాళ్ళతో మనం కట్టబడుతున్నాం. కాబట్టి ఎవరిని చూపించాలి అని? దేవుణ్ణి మనం చూపించాలి, దేవుణ్ణి కనుపరచాలి. దేవుని కృప, దేవుని ప్రేమను అనేకులకు వెల్లడి చేయాలి. కాబట్టి రక్షింపబడిన మనము, దేవుని ఆలయముగా ఉన్న మనము అనేకుల్ని దేవుని ఆలయానికి నడిపించాలి. దేవునిలో పాలువారైన దేవుని మందిరముగా మనం ఉన్నాము. అలాగే అనేక హృదయాల్లో దేవుడు నివసించున్నట్లుగా, దేవుని ఆలయముగా అనేకులు ఉన్నట్లుగా మనందరము దేవుని చిత్తాన్ని, దేవుని సంకల్పాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ప్రణాళికను మనం నెరవేర్చే వారముగా మనం ఉండగలగాలి. అప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనం మెండుగా మనం పొందుకొనగలము, దేవుని గణపరచగలము, దేవుని మహింపరచగలము. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. మహాగణును మహోన్నతుడైన మహాపరిశుద్ధుడైన మా ప్రభువా, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఈ దినము అనేది ప్రభువా జగతుత్పత్తి నైనా ప్రభువా, భూమికి పునాది వేయబడక ముందే ఇది నీ నిర్ణయమని, ఇది నీ ఆలోచన అని, ఇది నీ సంకల్పమని ప్రభువా, ఇది మా కొరకు అయా నువ్వు ఏర్పాటు చేసుకున్న నీ ఏర్పాటును బట్టి నీ కొందనాలు, స్తోత్రములు. ఈ దినబంధునే ప్రభువా అయా నీ దాసుని ఏర్పాటు చేసుకుని నేను ప్రభువా ఆయా తల్లి గర్భంలో పిండముగా రూపించబడక ముందే నువ్వు ప్రభు ఏర్పాటు చేసుకుని నియమించుకున్న ఆ నియమాన్ని నువ్వు జరిగించి ఎలాగున నీ మహిమను వెల్లడి చేస్తున్నా నీ కృపను బట్టి నీ కొందనాలు, నీ దాసుని కుటుంబాన్ని బట్టి నీ కొందనాలు, నీ దాసుని బట్టి నీ కొందన ప్రభువా, చేరవచ్చిన వారందరిని బట్టి నీ కొందనాలు. ఈ ప్రాంతమంతనే ప్రభువా నీ మహిమతో నింపబడి ప్రభువా అనేకులునే ప్రభువా నీ సన్నిధికి వచ్చి ప్రభువా అనేకులు నీ దీవెన ఆశీర్వాదాలు పొందినట్లుగా ప్రభువా మీరే కృప చూపి సహాయం దయచేయమని, చేరువచ్చిన వారందరినీ ప్రభువా మీరు దీవించి ఆశ్రయించి నీ కృపల వద్దెల్ల చేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు ఆరోపించుకోమని యేసు పరిశుద్ధ శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చక్కని మాటలు మనకు అందించి దేవుని మహిమపరిచినటువంటి దైవదాసులు మరి సాల్మన్ గారు, మేమంతా ఒక టీముగా దేవుని కృపలో మీతో కలిసి ఉండటం ధన్యతగా భావిస్తూ వారికి ప్రత్యేక వందనాలు, వారి కుటుంబం. ఈ సమయంలో కొన్ని 4 మరి లేఖనాలు చూసుకుని మనం మొట్టమొదట ఆదికాండము 28వ అధ్యాయము 17వ వచనం. ఆదికాండము 28 భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదని పరలోకపు గవిని ఇదే అనుకున్నాను. యాకోబు అటు ఇంటికాడ లేడు, ఇటు మేనమామ దగ్గరికి వెళ్ళ, అంటే గమ్యస్థానం మధ్యలో ఉన్నాడు. ఇంటి దగ్గర కూడా పరిస్థితి అన్నగారు శత్రువుగా అవడానికి గల కారణం తండ్రి ఏమో అన్నగారినేమో అడవికి వెళ్ళి చక్కని మాంసం తెచ్చి వండి పెట్టమని దీవిస్తానని. మరి అన్నం దీవిస్తే తమ్ముడు అయిపోతాడు, తండ్రి ఇద్దరినే దీవించాలి.
తల్లి అంది, ఈ మాట ఎవరన్నారు? ఇంట్లో ఉన్న తల్లి అంది. తల్లిని అంది, ఆడికి వెళ్ళిపోతే ఎలాగా, చిన్నోడు ఏమైపోతాడు, ఈయన ఎంతసేపు పెద్దోడు గురించి ఆలోచిస్తాడు అనుకుని. కాబట్టి ఏమీ తెలియని యాకోబు తల్లి మాట విని లోబడి పొరపాటు చేశాననే ఆ బాధ, ఆ వేదన, ఆ పని పూర్తయిన తర్వాత దేవుడు దీవెనలు తండ్రి అయిన ఇసాకు ద్వారా అందుకుని ఇక ప్రాణం చేజిక్కించుకోవడానికి తల్లి చెప్పిన మాట ప్రకారం వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమైన సంగతి. ఈయన ఒక తీర్మానం చేసుకున్నాడు దేవునితో. మనం వాక్యాలు వింటాం, ప్రార్థనలు చేస్తాం, దేవుని స్తుతిస్తాం, కానీ దేవునితో చదివిన దాని ప్రకారం నీ కమిట్మెంట్ ఏంటి, నీ తీర్మానం ఏంటి, దేవుని సన్నిధిలోంచి బయటికి వెళ్ళేటప్పుడు అనేటువంటిది యాకోబు ఒక తీర్మానం చేసుకున్నాడు. ఏంటంటే మందిరంలో ఇది దేవుని మందిరం అనుకున్నాడు. ఆ మందిరంలో ఒక తీర్మానంగా భావించుకున్నాడు. మొట్టమొదటి వ్యక్తి, అందరూ తీసుకుందాం అనుకుంటారు కానీ ఇస్తానని. ఇప్పుడు చేపను పట్టాలంటే ఏం వేస్తారు? మనందరూ తెలుసు. మన పనులు అవ్వాలంటే ఏం చేస్తాం? పళ్ళు పొలాలు ఇచ్చి త్వరగా పని అయ్యేటట్టు చూసుకుంటూ ఉంటాం, కాయకర్పం. కనుక ఆ ట్రిక్స్ మనకు తెలుసు. దేవునితో ఎలా మెలగాలో, దేవుని ఎలా గొప్ప చేయాలో, కనపరచాలో యాకోబుకి ఆ రోజుల్లోనే తెలుసుకున్నాడు. దాంట్లో భాగంగా మరి ముఖ్యంగా చూడండి 22 వచనం. మరియు ఆ స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకు ఇచ్చిన యావత్తులో 10వ వంతు నీకు. ఎలాగంటండి? నిశ్చయముగా. ఎవరితో చేస్తున్నాడు ఈ ప్రమాణం? ఎవరితో చేస్తున్నాడు వాగ్దానం? దేవుడిచ్చిన వాగ్దాన ప్రేరక ప్రకారం తన జీవితాన్ని అంకితం చేసుకుంటున్నాడు. తన ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, వ్యవసాయంలో కానీ ఏమీ లేదు. తండ్రిలో లేడు, అటు మేనమామ దగ్గర కూడా వెళ్ళలేదు. మధ్యలో ఉండగా, నిరాధారంగా ఉండగా, నిస్సహాయ స్థితిలో ఉండగా దేవుడు ప్రత్యక్షతను చూశాడు. పరలోకం నుంచి భూలోకం రావటం ఇదే దేవుని గమని. ఇలాంటి దర్శనం ఉండాలి. దర్శనం ఉన్నప్పుడు వర్దెళ్తారు, లేకపోతే వర్దెళ్ళటం కష్టం. కమిట్మెంట్, తీర్మానం చేసుకోవాలి. ప్రభువా, నీతో నేను తీర్మానం చేసుకుంటా, దీని ప్రకారం చేస్తా. ఎప్పుడైనా వెనక తీసాడంటే తీసినట్టుగా ఉండదు బైబిల్లో. దేవుడు సాక్ష్యం ఇస్తాడు యాకోబుని గురించి. నేను అబ్రహాం దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడును. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ రోజున మనకు దేవుడు అయ్యాడు ఆయన. హల్లెలూయా. శాపగ్రస్తులము, అన్యాయస్తులము, అక్రమదారులము, సృష్టిని పూజించిన వారము, మనకి దేవుడిగా ప్రత్యక్షమైన పరమతండ్రి అయినటువంటి దేవుని మహాకృప. తర్వాత 2 దినవృత్తాంతాలు 5వ అధ్యాయం 14 వచనం. 2 దినవృత్తాంతాలు 5:14 చూడండి. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరం నిండిపోయింది. అక్కడ సేవ చేయటానికి యాజకులు ఆ మేఘం ఉన్న చోట నిలవలేకపోయారు. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ నిలుస్తున్నారు, అన్ని తప్పులు చేస్తారు, మందిరంలో నిలబడుతున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మాట సత్యం ఉండదు, క్రియ ఉండదు, దైవికం ఉండదు. లోపలికి వచ్చినప్పుడు ఒక రకం, బయటకు వచ్చినప్పుడు ఇంకో రకం వేషధారణ. ఇలాంటిది కాకోకుండా ఏమంటున్నాడు ఇక్కడ? మేఘము కమ్మింది, దేవుని మహిమ చేత మందిరం నింపబడింది. ఇప్పుడు దేవుని మందిరం దేవుని మహిమ చేత నింపబడాలి అని దేవుని కోరిక. ఆ మందిరం సమస్త జనులకి ఏ మందిరంగా ఉండాలని కోరాడు దేవుడు? గొప్ప మందిరంగా చేయబడాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. తర్వాత మరి మత్తయి వార్తలో 21వ అధ్యాయం 12వ వచనం. యేసు ప్రభువు వారు స్వయంగా వచ్చారు దేవుని యొక్క మందిరంలో. యేసు దేవాలయంలో ప్రవేశించాడు. భూమి మీద మొట్టమొదట దేవుని మందిరం ఉన్న స్థలంలో ఎవరు వచ్చారు? ఇప్పుడు మన రక్షకుడును ప్రభువును దేవుడు కుమారుడుగా అవతరించిన దేవుడు తానే వాక్యమైన దేవుడు. ఫస్ట్ ఎంట్రన్స్ లోపలికి వచ్చాడు. దేవుడు ఎవరండి? వాక్యమైనాడు. యేసు ప్రభు ఎవరు?
మొదటి యోహాను సువార్తలోనే 14 వచనం చెబుతాడు, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా శరీరధారిగా మన మధ్య నివసించును, ఆయనే యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. ఇప్పుడు దేవుడు అంటే ఎవరు? పరలోకంలో ఉన్న దేవుడే మానవ పాపం సాతాను బంధకాల నుంచి బయటికి తీసుకురావడానికి రక్షకుడిగా మారాడు, నీకు నాకు రక్షకుడిగా. ఆ వాక్యమే శరీరధారిగా వచ్చాడు. యేసుప్రభు అంటే ఆయన కుమారుడు అండి. చాలామందికి అర్థం కావట్లా. యూదులు నమ్మరు, ఇప్పుడు చాలామంది ఇక్కడ కూడా నమ్మరు, ప్రపంచంలో అనేకులు నమ్మరు. నశించేవారు నమ్మరు. ఎవరు నమ్మరు? నశించేవారు నమ్మరు. నమ్మేవారందరూ కూడా ఆయన మధ్యవర్తిగా, మానవులకి దేవునికి మధ్యవర్తిగా వచ్చాడు, క్రయదానం చెల్లించాడు. ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు. ఆయన వచ్చేసరికి మందిరం ఎలా ఉందో చూద్దాం. ఏమంటాడు? యేసు ఎక్కడ ప్రవేశించాడండి? దేవాలయంలో ప్రవేశించాడు. అక్కడ ఏం చేస్తున్నారు? క్రయ విక్రయాలు చేస్తున్నారు, అమ్మకాల కొనుగోలు వ్యాపారాలు. అక్కడ చూడండి, ఎక్కడ చేస్తున్నారు వీళ్ళు? దేవాలయంలో చేస్తున్నారు. క్రయం విక్రయాలు చేసేవారిని చూశాడు, వాళ్ళని వెళ్ళగొట్టేశాడు. రోకలు మార్చువారిని, బల్లలను పడద్రోసాడు. అక్కడ ఇప్పుడు పలుకుతున్నాడు, చూడండి ఏమని చెప్తున్నాడు? నా మందిరం, నా మందిరం, నా మందిరం. ఏమంటాడండి? యెహోవా దేవుడు ఏమన్నాడు పాత నిబంధనలో? నా మందిరం ప్రార్థనా మందిరం, అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడినని దేవుడే చెప్పాడు. ఇప్పుడు ఈయనేమంటున్నాడు? ఈయన కూడా అన్నాడు. ఎవరి మందిరం అంటున్నాడు? మనమైతే ఆళ్ళ మందిరం అండి, ఏళ్ళ మందిరం అనుకుంటాం. ఎరిగి తెలుసుకుంటే పరమతండ్రి అనే దేవుడు మాట చేత నిర్మించిన పంచభూతాలు సమస్తము దేవునియే. ఆ పరమతండ్రి అనే దేవునికి పనివారం మనం, ఆయన సంతతి, ఆయన పిల్లలు, ఆయన ప్రేమించేటువంటి జనాంగము, ప్రవాహంలాగా ఆయన రాజ్యాన్ని కడుతున్నాడు. అందుకనే యేసుప్రభు అంటాడు, నేను 3 దినాల్లో ఈ మందిరాన్ని పడగొట్టి దేవునికి స్తోత్రం. ఎన్ని దినాలండి? 3 దినాల్లో నిర్మిస్తానండి. ఎలా నిర్మిస్తాడబ్బా? ఇంత టెక్నాలజీ ఎక్కడ దీనికి? ఈయన వడ్ల పని చేసుకుంటాడు. ఈయనకి చేత కాదు, చదవలేదు, ఏ కాలేజీకి రాలేదు, ఏ యూనివర్సిటీలో లేడు, ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోకి వెళ్ళలేదు ఈయన. అందరికీ ఆశ్చర్యమో, కొంతమందికి అసూయ ఇచ్చింది నమ్మని వాళ్ళకే. కానీ ఆయన అన్నాడు 3 దినాల్లో దీన్ని కడతాం. ఆయన చనిపోవటం, సమాధి చేయబడటం, తిరిగి లేవటం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అదే మందిరం, అదే మందిరం ప్రారంభం. దేవుడు అన్నాడు, సజీవమైన రాళ్లతో దేవుడు ఉండే నిలయాన్ని కడతానికి వచ్చాడు యేసు ప్రభువు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా అంటాడు. మలాకీ గ్రంథము ఆఖరిగా మనం చదువుకొని ముగించేద్దాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట చెబుతున్నాడు. ఏమంటాడండి? ఇక్కడ మళ్ళీ దేవుడే మాట్లాడుతున్నాడు. నా మందిరంలో ఏముండాలి? ఏముండాలి చెప్పండి? మన ఇంట్లో ఏముండాలి? మన పిల్లలకి ఏముండాలి? కడుపు నిండా మంచి ఆహారం ఉండాలి, శ్రేష్టమైన ఫలాలు ఉండాలి, శ్రేష్టమైన ఈవులు భుజించాలి. మనం శాపగ్రస్తమైన కుళ్ళిపోయినాయి, పాడైపోయి మనం తినకూడదు. దేవుని కోరిక అదే. దేవుని కోరిక ఏంటంటే ఏమన్నాడు? నా మందిరంలో ఏముండాలి? ఇంట్లో ఉంటారని చూసుకుంటారు కానీ దేవుని మందిరం ఉండాలని కోరుకోరు. దేవుని స్తోత్రం. దేవుని దగ్గరికి వచ్చి, మందిరానికి వచ్చి చెప్పండి. ఇంకా చదవండి. ఏమంటాడు? ఏమండి? ఏ భాగం అండి? మొత్తం 90 ఇచ్చి మీరు 10 తీసుకోమంటే ఎలా ఉంటుంది? 2% ఎంత ఇస్తున్నారు మెడికల్ బిల్లు? దీంట్లో కొంచెం కన్సెషన్ ఏమైనా ఉందంటే 10%, 15%. లేదండి, నేను హైదరాబాద్ వెళ్తే మొన్న 3 రోజుల క్రితం నేను శుక్రవారం నాడు నాకు కుదరదు అన్నాడు ఒక ఆయన. నాకు తెలుసు బాగా కొంచెం ఆరిదేరి తెలుసుకుని అన్ని చోట్ల ఎంత ఇస్తున్నారో తోక మొత్తం అన్ని లాగి అడిగి 20% ఇస్తే తీసుకుంటా, లేకపోతే నాకు ఇచ్చాయని వేరే ఉన్నాడు అన్నాడు. అంతే. దేవుని స్తోత్రం. ఈయన ఎక్కడ పోకూడదు, వీడు వెళ్ళి 10 మంది చెప్తాడని నీకు ఇస్తాలే కాముకుండా అన్నాడు. ఇచ్చి 20% తీసుకుంటున్నాడు. చూసారా? కనుక మనకి 90% మనమే ఉంచుకునేటట్టుగా చేస్తున్నాడు దేవుడు. ఎంత పర్సెంటేజ్ ఇమ్మంటున్నాడు? నాకేమీ లేదండి, సంపాదన లేదు, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, ఏమీ లేనప్పుడు 100 దేవుడు ఇస్తానంటాడు అనుకో, ఎంతమన్నాడు? తీసుకున్న తర్వాత ఇవ్వడానికి బాధపడతాం. చాలా ఇదే జరిగేది లోకంలో. డబ్బులు తీసుకుని ఇవ్వడానికి తర్వాత ఏమంటావు? ఇవ్వమని అడిగితే ఏమంటారండి చాలామంది? తీసుకునేటప్పుడు ప్రేమతో తీసుకుంటాం. అమ్మ నీవు చాలా మంచివారండి, చాలా మంచివారు. తర్వాత ఇచ్చేటప్పుడు
కష్టం. కనుక దేవుడు మనుషుల్ని అడుగుతున్నాడు, మనిషి యొక్క స్వభావాన్ని చూస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి వారు ఇశ్రాయేలు ప్రజలు మందిరంలో ఆహారం ఉన్నట్లుగా దశభాగం ఇవ్వట్లేదు కనుక చెప్పాల్సి వచ్చింది. చాలామంది పిల్లలు బాగుంటే చెప్పరు. వాళ్ళ సహవాసం ఎందుకురా, వాళ్ళతో తిరుగుతావు ఎందుకు, నువ్వు నీకు పని లేదా, చదువు లేదా, ఇంట్లో పని చేయవేంటి, అన్ని చూడవేంటి అని ఎన్నో చక్కగా తల్లిదండ్రులు గమనించి బోధిస్తూ ఉంటాం. దానికి లోబడితే మనం చెడిపోకుండా ఉంటాం. కనుక పరమతండ్రి అనే దేవునికి అబ్రహాం దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అన్న పిల్లలు యేసుప్రభు వచ్చేసరికి అలా మారిపోయారు. వాళ్ళు అలా లేరు. వాళ్ళు వీళ్ళ గురించి దేవుడు చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నాడు. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి రావాల్సి వచ్చింది. వచ్చి ఆయన మాట్లాడినటువంటి మాటలో బాగా మందిరానికి వెళ్దామంటే ఎంతమందికి ఉత్సాహం ఉంటుంది చెప్పండి? చాలామంది వెరీ గుడ్, చాలా ఉత్సాహం. చాలామంది ఎలా ఉంటారంటే ఎగ్జిబిషన్కి వెళ్ళాలన్నా, ఏమండి పెళ్ళిళ్ళకి వెళ్ళాలన్నా మొత్తం కట్టకట్టుకుని వెళ్ళిపోతాం. కానీ దేవుని టీవీ దగ్గరికి వెళ్ళాలంటే అందరు వెళ్ళిపోతారు. ఫోన్కి వెళ్ళాలంటే ఫోన్ దగ్గర కూర్చోవాలంటే చిన్నపిల్లలతో అంతా కూడా వెళ్ళటానికి ఇష్టపడతారు ఫోన్ దగ్గరికి. ఆఖరిగా దావీదు అంటాడు, ఎంతో మరి దేవునితో ఉన్నటువంటి వ్యక్తి, ప్రవక్త, సంగీత విద్వాంసుడు, గాయకుడు, మరి ఆయన ప్రత్యేకంగా దేవుని చేత అభిషేకించబడినటువంటి వాడు, దేవుడు కోరుకున్నవాడు, దేవుని హృదయానుసారుడు. ఆయన అంటాడు, ఇంత గొర్రెలు కాసుకునే నన్ను ప్రైమ్ మినిస్టరే కాకోకుండా మరి ప్రధాన ఆయన ఏమైందంటే చక్రవర్తిగా మార్చబడ్డాడు. రాజుగారు మాత్రమే కాకుండా చక్రవర్తిగా చేయబడ్డాడు. చేయబడినా కానీ ఆయన అంటాడు 122వ కీర్తనలో, జనులు ఎవరంటారు, 1వ వచనం 122వ కీర్తనలో, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరంటున్నారండి ఆయనతో? ఇంట్లో వారు కాదు, భార్య కాదు, పిల్లలు కాదు, మనవడలు కాదు, మనవరాళ్ళు కాదు. ఎవరంటున్నారండి దావీదుతో? ఆయన పరిపాలించే ప్రజలు అంటున్నారు. ఏమండి మీకు ఎంత పని ఉంది, మీరు పని చేయకపోతే మీరు వచ్చి దేవుని మందిలో కూర్చుంటే మా పనులు ఎవరు చేస్తారని అంటారు లోకంలో. కానీ దావీదుతో అంటున్నారు ప్రజలు. ఆ ప్రజలు ఎంత చక్కగా వాళ్ళని తీర్చిదిద్దాడో చూడండి ఈ రాజుగారు. యథా రాజా తదా ప్రజ. రాజుగారు ఎలా ఉంటే ప్రజలు ఎలా ఉంటారు. ఈ రాజు ఎలాంటి వాడు, దేవుణ్ణి ఆరాధించేవాడు. ప్రజలు నేను రాజుగా ఎలా ఉన్నానో నా ప్రజలు కూడా రాజుల్లాగా ఉండాలనుకునే ఆ స్వభావం దావీదు కలిగి ఉన్నాడు. చాలామంది ఇలా ఉండరండి. ఎక్కడికి వెళ్దామంటేనండి జనులు ఎక్కడికి వెళ్దామన్నారు దావీదు, ఏమండి మీ యొక్క మరి పనులు చేసి పెట్టండి, ఇల్లు గురించి ఆటి గురించి ఇటు గురించి మాట్లాడతారు ఆ జనులు ఎలా ఉన్నారు చూడండి. యెహోవా మందిరమునకు వెళుదాము రండని జనులు నాతో అన్నప్పుడు ఏమంటాడు ఆయన? చాలామంది అంటారు, మీ పనులన్నీ ఎవరు చేస్తారా, ఇంట్లో ఎవరు వండుతారో, మేము వచ్చేస్తే. చాలామంది ఇదే గోల. మరి చచ్చిపోయిన వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు అందరు పనులు ఎవరు చేస్తారు? ఇప్పుడు నేను లేకపోతే ఇంటికాడ కాపలా కాసేవాళ్ళు లేరంట. ఈరోజు నీ ప్రాణం అడుగుతున్నాను, నేను యేసుప్రభు తీసుకున్నాడు. ఇక అవన్నీ ఎవరు కాపలా కత్తారు, వీళ్ళని ఎవరు చూస్తారు, ఇంట్లో ఉన్న భోజనం పెడతాడు. అజ్ఞానం. జ్ఞానం ఉంటే ఆ మాటలు రావు, దేవునితో ఉంటే రావు. దావీదు ఉన్నాడు కనుక అంటాడు, నాకు ఏమంటాడు, ఏం కలిగిందంటాడు, ఎలాగంటండి? జనులు నాతో అన్నప్పుడు నేనేమయ్యాను? మరి మనకు ఎవరికైనా సంతోషం వస్తుందా? మందిరానికి వెళ్దాం సంతోషం. ఎక్కడైనా పంచపర్వణాల కంటే మించినటువంటి దేవుని సన్నిధికి వెళదామంటే సంతోషం రావాలండి. చాలామంది ఎలా ఉంటారు, ఇందాక చెప్పాడు అయ్యగారు భలే మాట. అప్పుడు దాకా బాగా వస్తాడు, గూళ్ళు గుద్దుకుని, ఎరా అన్నయ్య బాగున్నావా తమ్ముడు అంట, అమ్మ ఎలా ఉన్నామేంటో తల్లి, ఇప్పుడు ఎవరిలో ఎన్ని పనులు చేసింది మహానుభావుడు అన్నట్టు ముక్కుతో చేసేసి, అమ్మ పొయ్యి మీద పాలు ఎట్ట ఉన్నాయి చూడండి. ఇదే ఎంత భక్తో, ఎలాంటి భక్తో. దావీదు అలాంటి భక్తి కాదు, యథార్థమైన భక్తి, చక్కని భక్తి. కొంగ చెప్పం చేసినట్టు చేయకూడదు దేవుని దగ్గర. ఎవరి దగ్గర చేస్తే నటిస్తే కొంతవరకు యాక్టింగ్ బాగుంటుంది. ఇదంతా పాత్రదారులు, పాత్రకేయులు అందరూ కూడా పాతాళమే. పాత్రకేయులు, పాత్రదారులు, పాత్ర సూత్రధారులు, దాన్ని చూసేవారు కూడా ఎక్కడికి వెళ్తారు? పాతాళానికి. కనుక 3D కూడా పనికిరానటువంటి, ప్రపంచం అంతా చూసేటువంటి ఒక అద్భుతమైనటువంటి టీవీలన్నింటిలో ఆన్ అయ్యే రోజు రాబోతుంది. దేవుని స్తోత్రం.
ఆకాశం నుండి మేఘారూఢుడై ఎలా అయితే వెళ్ళాడో అలా రాబోతున్నాడు యేసుప్రభు. అప్పుడు రొమ్ము కొట్టుకొని గుండె బాదుకొని వాళ్ళ మెడలో ఉన్న ఇంట్లో ఉన్న ఖజానాలో ఉన్న బంగారాలు గబ్బిడాలకి వాటికి ఇసిరేస్తారు. అది దేవుని స్తోత్రం. అప్పుడు ఏరుకుంటే దేవుని స్తోత్రం చెప్పవచ్చు. మనందరం దేవుని పిల్లలుగా ఏరుకుంటే దేవుని స్తోత్రం చెప్పవచ్చు. పరమ తండ్రి, పరలోకము, బంగారపు వీధులు, ఆయన ఉన్న సింహాసనము, ఆశీనుడైన దేవుని తలంచుకుంటే ఈ లోకంలో బతికితే 3 రోజులు బతికినా నరకం తప్పది, పరలోకం ఉంటుంది. శిలువ మీద దొంగ ఆ క్షణంలో తండ్రితో కూడా ఉండడానికి గల కారణం నిర్ణయం తీసుకున్నాడు. పక్కనే ఉన్నాడు అదే స్థితిలో, ఆడు దొంగచారం చేశాడు. ఇప్పటికైనా బుద్ధ సత్యం ఉందంటే ఆడికి రాకన్నాడు. యేసుప్రభునే పైగా ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. నిన్ను నీవు రక్షించుకుని అంట. చెప్పిందంతా పోయింది. 3.5 సంవత్సరాలు నెత్తినూరు కొట్టుకున్నాడు, మందిరంలోకి వచ్చాడు, అద్భుతాలు చేశాడు, రోగులు స్వస్థపరిచాడు, నీళ్ల మీద నడిచాడు, మహత్కార్యాలు చేసిన మహానుభావుడు, చనిపోయిన వారిని లేపినటువంటి వాడు, తిండి లేని వారికి 5 రొట్టెలు 2 చేపలు 3 రోజుల మీటింగ్లో మూర్ఛలకుండా జనాన్ని తృప్తిగా తినగా పరిచయం చేసిన వారికి 12 మందికి 12 గంపలు ఇచ్చినటువంటి మహానుభావుడు. ఎంత విశ్వాసం ఉంచాలి? నిన్ను పుట్టించి పోషించి ఆయనలో ఐక్యం చేసుకోబోయే మహానుభావుడు అయిన పరమరక్షకుడు. కాబట్టి ఆయనకి మనం ఆకాశ వాకిళ్ళిపోయేమన్నాడు, 10వ వంతు ఇచ్చి యాకోబు ఆకాశ వాకిళ్ళు తెరవబడి పట్టజాలను దేవులు కుమ్మరించబడాలని దేవుని. హల్లెలూయా. నిద్రపోయేవాళ్ళు ఒకసారి చెప్పండి, హల్లెలూయా. నిద్రపోయేవాళ్ళు దేవుని స్తోత్రం. అందరు మెరుగుగా ఉన్నాం. ఇంకా టైం ఎక్కువ అవ్వలేదు. దయచేసి మరి ఈ సమయంలో అందరు లేచి నిలబడి ఒక కీర్తన పాడుతూ ఉండగా, త్వరగా ఒక కీర్తన పాడుతూ ఉండగా రండి. దయచేసి ఎస్ఎల్ఎఫ్ అను కానీ ఎవరైనా కానీ, తర్వాత మనం ప్రార్థన చేసుకొని భోజన కార్యక్రమానికి వెళ్ళిపోతాం. ఈ సమయంలో మనం నా మందిరంలో ఆహారం ఉంట్లుగా కానుకు దయచేసి అదరగా సర్దుకోండి. మొట్టమొదట ఆడవారంతా కూడా పాట పాడుతూ ఉండగా, అతి శృంగారం నీ ప్రజలందరికీ మహిమా తేజస్సు మెండుగా నింపి నూతన పరచుదేవా. మహిమా తేజస్సు మెండుగా నింపి నూతన పరచుదేవా.
అందరు దయచేసి కూర్చుందాము. అందరికీ వందనాలండి. చాలా ఓపికగా కూర్చున్నారు. సమయం అయిపోయింది. కొద్ది నిమిషాలు మాత్రమే క్లోజ్ చేసేస్తున్నా సెషన్ని. దేవుని యొక్క ఆశీర్వాదము ఎలా ఉంటుందనేది నేను నా జీవితంలో చాలా కళ్ళారా చూశానండి. ఎందుకంటే దేవుడు తనతో స్నేహం చేస్తే దేవుడు మాట్లాడతాడు మనతో. ఎలా మాట్లాడతాడు అనేది చిన్నగా ఉదాహరణ చెప్పేసి ఐ విల్ క్లోజ్ ద సెషన్. మీ అందరికి తెలిసిన కదే. బహుశా ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆ వ్యక్తి దేవుని మీద ఎంతగానో ఆధారపడ్డాడంట. ఎంత ఆధారపడ్డాడంటే ఒక దినము వర్షం మెండుగా కురిచి ఆనకట్టలు తెగిపోయి వరదలు కారుతూ ఉన్నాయంట. నీళ్ళు వస్తున్నాయి మనకి ఇక్కడ వచ్చినట్టు, కొన్ని నెలల క్రితం వచ్చినట్టుగా మనం ఎంత ఇబ్బంది పడ్డామో ఈ ప్రాంతం వారు మనకు తెలుసు. అలాగనే వరద వచ్చిందంట. వస్తుంటే అక్కడున్న స్థానికులందరూ అన్నారంట, ఇగో నీళ్ళు వచ్చేస్తున్నాయి, అక్కడ ఆనకట్ట తెగిపోయిందంట, మనం అందరము సురక్షితమైన ప్రాంతంకి పోవాలి అని చెప్తే, ఏం పర్లేదు నేను ప్రార్థన చేస్తున్నాను, నా దేవుడు ఆపేస్తాడన్నాడంట. సరే నీ ఇష్టం అయితే మేమైతే బయలుదేరి వెళ్ళిపోతున్నాము అని చెప్పి అందరూ వెళ్ళిపోయారంట. ప్రార్థన చేస్తూ ఉండగా మంచం నిండిపోతుందంట. అలాగా తన ఇంటి కప్పు వరకు వచ్చేస్తుందంట. ఇంటి కప్పు ఎక్కి మళ్ళీ అక్కడ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక వాడ వేసుకొని పోలీస్ సిబ్బంది, సెక్యూరిటీ వాళ్ళంతా వచ్చి, అయ్యా వరద ఆగదు, నువ్వు కొట్టుకెళ్ళిపోతావు, ఎందుకైనా మంచిది రా, నువ్వు మాతో వెళ్ళిపోదు కానీ. అప్పటికి వినలేదంట. ఏం పర్లేదు వెళ్ళిపోవా, నా దేవుడు గొప్పవాడు, నన్ను నడిపించి సంరక్షించి బలపరుస్తాడు, నడిపిస్తాడు అన్నాడంట. సరే నీ ఇష్టం అయితే మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయిన తర్వాత కప్పు కూడా మునిగిపోయింది. కప్పు కూడా నిండిపోయి బాగా నీళ్లు విపరీతంగా పొరులుచూ వస్తున్నాయంట. వస్తూ ఉంటుంటే ఇంకొక హెలికాప్టర్ వచ్చిందంట. ఇంకెవరైనా ఉన్నారేమో వాళ్ళని కూడా రక్షిద్దామని హెలికాప్టర్ వచ్చి అనౌన్స్ చేస్తుందండి, బాబు నువ్వు సురక్షితంగా ఉండాలంటే ఈ హెలికాప్టర్ నుంచి వచ్చే ఈ నిచ్చెన్ని పట్టుకో, తీసుకెళ్ళిపోతాం మేము పలానా వేరే ప్రాంతం, క్షేమంగా ఉన్న ప్రాంతంలోకి తీసుకెళ్ళి అక్కడ వేస్తామని. సరే అప్పుడు కూడా వినలేదంటే, వెళ్ళండి నేను చూసుకోగలను, ఐఎమ్ సో సేఫ్, నేను చాలా సురక్షితంగా ఉన్నాను, నేను ఉంటాను, అలాగే ఉంచుతాడు కూడా నా దేవుడు అని చెప్పి అన్నాడండి. రానే వచ్చినాయి బాగా నీళ్లు, కొట్టుకెళ్ళిపోయాడు, చనిపోయాడు. చాలా కోపం వచ్చిందంట. దేవుని దగ్గరికి చాలా ఆవేశంగా వెళ్ళాడంట. వెళ్ళి, ఏంటయ్యా నేను ఎంత ప్రార్థన చేశాను, మంచం ఎత్తి వచ్చినప్పుడు ప్రార్థన చేశాను, ఆపాలి కదా, ఆపలేదు, ఇంటికి పైకప్పు ఎక్కాను, ఇంటి పైకప్పు ఎక్కినా, అప్పుడు వాటర్ కోసం ఇలా ఆప్రవ్వ ఇక్కడికైనా నీ మహిమ చూపించాలి, నేను సాక్షిగా ఉండాలని చెప్పి నేను ప్రార్థన చేస్తే నువ్వు అక్కడ నీళ్లు రప్పించావు, నన్ను చంపేలాగా చేసావేంటా అని చెప్పాను. అప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, నిన్ను రక్షించుటకు మొదట నీ ప్రాంత ప్రజలను పంపించానయ్యా, నువ్వు వినకపోతివి, మరలా అలాగ కప్పెక్కావు. సరే అక్కడికి వాడని పంపించా, ఒక స్టీమర్ని పంపించి సురక్షిత ప్రాంతానికి నడిపిద్దామని వాళ్ళని ప్రేరేపణ చేసి పంపించాను. ఖర్చు అని లేకుండా కూడా ప్రభుత్వం ఒక హెలికాప్టర్ పంపించింది. 2వ మారేం లేదు, 3వ మారేం లేదు, చనిపోయాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక మాట చూసుకొని మనం ముగించుకున్నాం. మనం ప్రార్థన చేస్తాం, ఎన్నోసార్లు ప్రార్థన చేస్తాం, ఎన్నో అడుగుతూ ఉంటాం. కీర్తనల గ్రంథము క్లోజ్ చేసేస్తానండి, ఏమనుకోవద్దు. అందరు సేవకులు చాలా బలమైన వాక్యాల చేత నింపబడ్డాం మనం. 27వ కీర్తన. దావీదు మహారాజు చూడండి ఎంత చక్కగా చెప్తాడు ఇక్కడ 4వ వచనంలో. యెహోవా యొద్ద ఒక వరం అడిగాడంట, దానిని నేను వెతకుతున్నాను. మనం అందరం వరాలు అడిగేవాళ్ళమే, అది పొందేదాకా వెతకం. ఏం చేస్తాం వెతకకుండా, ఇది ఇక్కడికి ఆగిపోయింది, ఇంకా మన వల్ల కాదులే, వచ్చింది దాంతో తృప్తి పడదాం అనుకుంటాం. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మా నాన్నగారు ఈ ప్రాంతంలో అడుగుపెట్టిన నాటి నుంచి మా ఇంటి పైన పెట్టాలి చర్చ్ అని మా ఇంటి పైన పెట్టాం.
అది వెళ్ళిపోయింది. సరే, తర్వాత వేరే ప్రాంతంకి వెళ్ళాం. అక్కడికి వెళ్ళినా ఏదో ఒక రకంగా సత్యనారాయణ గారు అంకుల్ వాళ్ళ పనిచేసే ప్రాంతంలో అక్కడ పెడదాను, అక్కడ పెట్టడానికి ప్రారంభిస్తే అక్కడ కొన్ని ఆటంకాలు ఆగిపోయాయి. మరలా అక్కడి నుంచి వేరే ప్రాంతానికి పెడదాం, ఏం చేద్దాం, ఎలా ఉందాం అని ఆఖరికి శాంతం ఏమైపోయిందంటే ఇక్కడ దేవుని వాక్యం అనేది ఆగిపోయింది. ఇక్కడి నుంచి మరలా తాడిగడప వెళ్ళాం, అక్కడ ప్రారంభించాం, అక్కడ ప్రార్థన చేస్తున్నాం. దేవుణ్ణి ఒకటే అడిగాను, ప్రభువా మేము నివాస యోగ్యకరమైన స్థలములు ఎంత గొప్పగా ఉండాలనుకుంటామో నీ ఆలయం అంతకంటే ఎక్కువగా ఉండాలి. నేను నివాసంగా ఉండాలి అనుకున్న మనము ఇల్లు కట్టుకునేటప్పుడు కానీ ఇల్లు అద్దెకి వెళ్ళేటప్పుడు కానీ ఎంత గొప్పగా ఉండాలనుకుంటాం. కిచెన్ ఎక్కడ ఉందా, బాత్రూమ్ అక్కడ ఉందా, బెడ్రూమ్ ఎలా ఉంది, పిల్లల బెడ్రూమ్ ఎలా ఉంది, అన్నీ అటాచ్డ్ బాత్రూమా లేదా, లైటింగ్ బాగుందా, ఎన్ని చూసుకుంటామండి. దేవుని మందిరాన్ని ఎతికేటప్పుడు అంతకంటే శ్రేష్టంగా ఉండాలి ప్రభు అని, ఇది అంతకంటే గొప్పగా ఉండాలి. ఎతికారు. నేను అదే ఈ మాట గుర్తొచ్చింది నాకు. వెతుకుతూ ఉండగా దేవుని యొక్క ఆలయము ఊహించిన దానికంటే గొప్పది దేవుడు ఆయనకి దయచేశాడు. హల్లెలూయా. వరం అడిగారు, వరం అడిగిన దాన్ని ఏం చేశారు, వెతుకుతూనే వెళ్ళారు. మనం వరాలు అడుగుతాం, వెతకం. దేవుని దగ్గర ఆశీర్వాదాలు అలా ఉంటాయంటే దావీదు వెతుక్కుంటూ పోయాడు. అరణ్యంలో ఎతికాడు, రాజరికంలో ఎతికాడు, శత్రువులు తరుగుతుంటే ఎతికాడు. వరం అడిగాను, ఇవ్వు నాకు, ఇచ్చివాడు ఆయన, నిలబెడతాడు మనల్ని. కానీ మనలో ఏముండదు, విశ్వాసం ఉండదు, నమ్మకం ఉండదు. అల్ప విశ్వాసులారా నా యొద్ద నుండి పొండి అనేలాగా చేసుకుంటాం. మనం వరం అదుగుతాం కానీ దాన్ని వెతికే వరంగా ఉన్నాం. అలాగే 48వ చూడండి, కోరహ్ కుమారులు ఒక మాట అంటారు. 48వ కీర్తన 9వ వచనం చూస్తే, దేవా మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. దేవా నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తియు బూదిగంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది, నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతములు సంతోషించునుగాక. చాలండి. అక్కడ ఏమంటున్నారు కోరహ్ కుమారులు, మేము నీ ఆలయమందు నీ కృపను ధ్యానించితిమి. వరం అడిగాడు, దాన్ని దొరికే వరకు వెతుకుతానే ఉన్నాడు దావీదు. కోరహ్ కుమారులు, నీ ఆలయంలో మేము నీ కృపను ఆశ్రయమును పొందుచున్నాం. మన ఆలయాలు అందుకే నిర్మించేటప్పుడు కానీ దాన్ని ప్రారంభించేటప్పుడు కానీ శ్రేష్టమైనదిగా ఉండాలి. దేవునికి ఇచ్చేది గొప్పదిగా ఉండాలి. దేవుని యొక్క మందిరం అంటే అల్లాటపాగా ఉండకూడదు, శ్రేష్టమైన దాన్ని నివసిస్తాం. ఎందుకంటే ఇక్కడున్న నేను ఇంకో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పేసి నేను ముగించేస్తాను. యవ్వన పిల్లలండి, బిడ్డలందరూ చాలా కష్టపడ్డారండి. ఇది ఎప్పుడైతే వచ్చిందో దీనికి రవి గారు అని ఆయన రాలేదు కానీ మన మధ్య, ఆయన ఎంత డెడికేటెడ్గా దేవుని కొరకు ఇది సమర్పించాలి, ఇలా ఉండాలి, ఇలాగ ఉండాలని చెప్పి ఆయన ఆలోచించాడు. ఆయన్ని పరిచయం అవటం, సత్యనారాయణ అంకులకి ఆయన ద్వారా సేవకులకు పరిచయం అవటం, ఇది అందజేయబడతాం ఎంత శ్రేష్టంగా ఉందో చూడండి. దీనికోసం ఎంతో కష్టపడ్డారు. రాత్రి పగలు 2 వరకు కష్టపడి దీన్ని ప్రేమించి అలంకరించుకొని చేసుకున్నారు సంఘబిడ్డలు. అలాగే ప్రత్యేకించి చెప్పాలంటే అన్నాళ్ళు మ్యూజిక్ సిస్టమ్ మళ్ళీ ఒకసారి చెప్తాను, వినే ఉంటారు మీరు. డబ్బు కోసం వచ్చిన వాళ్ళు కాదండి వీళ్ళు. ఎంత ఇస్తారు, ఎన్ని గంటలు ఉంటుంది, ఎన్ని పాటలు పాడతారు, ఈ వ్యవహారాలు ఉండవు. నాకు పరిచయమైన వాళ్ళంతా అంతే, దైవికమైన వాళ్ళే అన్న. డబ్బు కోసం కాదు, దేవుని యొక్క ఆత్మ నింపబడాలి. అక్కడ ఒక ఆత్మైనా రక్షింపబడాలి. రాజన్న అంతే. ప్రోగ్రామ్స్ ఉన్నాయి, చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అన్నీ వదిలేసుకొని గుంటూరు నుంచి బయలుదేరి వచ్చాడు అన్న. దేనికోసం వచ్చాడు? దేవుని యొక్క ప్రేమ ఉంటే వస్తారు ఎవరైనా. వరం అడిగినప్పుడు వెతికే వాళ్ళు అలా ఉంటారు, వెతుక్కుంటూ రావాలి. వస్తే దేవుడు ఆటోమేటికల్లీ.
ప్రయాసపడి మీరు అందరూ వచ్చారు. ఒక్క మాట చెప్పారు సేవకులు అంతే. మీరు అందరూ వచ్చారు లేదా? ప్రయాసపడి వచ్చారు. చాలా సంతోషం. పేరు పేరున ప్రతి ఒక్కరికి వందనాలు. ప్రతి ఒక్కరికి. సంఘంలో ఉన్న వారు కూడా వారి గురించి కూడా ప్రార్థించండి. మరి అలాగే ప్రత్యేకించి చెప్పాలంటే రామకృష్ణ బ్రదర్ అలాగే బాలు మన మధ్య ఉన్నారు. వాళ్ళు కూడా పిలవంగానే రావటము అంతా దేవుని పని కొరకై కొన్ని పనులు ఉంటే ఆ కార్యక్రమాలు చేయటము, ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేశారు. శ్రేష్టమైనవే ఇచ్చారు దేవుడికి. అందుకే శ్రేష్టంగా నిలబెట్టాడు మనల్ని. ఆత్మచేత నింపబడతాం మనం. పరిశుద్ధాత్ముడు మన మధ్య నివాస యోగ్యకరంగా చేస్తాడు. అందరికీ పేరు పేరున వందనాలని ప్రార్థనతో ముగించుకుందాం. ఒక చిన్న పల్లవి శరణం పాడుకొని ముగించుకుందాం. దేవుని మందిరము దీవెన ప్రాంగణం. ఒక శరణం పాడుకొని ముగించుకుందాం. ఏఆర్ స్టీవెన్సన్ అన్న రచించిన కీర్తన పాడింది కూడా ఆయన. దేవుని మందిరం దీవెన ప్రాంగణం, మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం. లోనికొచ్చిన నీ సొంతము, వేచియున్నది ఆశీర్వాదము. లోనికొచ్చిన నీ సొంతము, దేవుని మందిరం దీవెన ప్రాంగణం. దేవుని మందిరం దీవెన ప్రాంగణం. ఆలయంలో దేవుని మనసున్నది, ఆయన మహిమ ఆవరించి ఉన్నది. ఆలయంలో దేవుని మనసున్నది, ఆయన మహిమావరించి ఉన్నది. ఆలయంలో దేవుని మనసున్నది, ఆయన మహిమావరించి ఉన్నది. ఆరాధించుటకు కూడుకున్న వారికి యేసయ్య మనసులో చోటున్నది. ఆరాధించుటకు కూడుకున్న వారికి యేసయ్య మనసులో చోటున్నది. వేచియున్నది ఆశీర్వాదము, లోనికొచ్చిన నీ సొంతము. వేచియున్నది ఆశీర్వాదము, లోనికొచ్చిన నీ సొంతము. దేవుని మందిరం దీవెన ప్రాంగణం. దేవుని మందిరం దీవెన ప్రాంగణం, మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం. మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం. వేచియున్నది ఆశీర్వాదము, లోనికొచ్చిన నీ సొంతము. వేచియున్నది ఆశీర్వాదము,
లోనికొచ్చిన నీ సొంతము వేచియున్నది ఆశీర్వాదము 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 లోనికొచ్చిన నీ సొంతము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వేచి ఉన్నది ఆశీర్వాదం మన కొరకు. చాలా వందనాలండి, పేరు పేరున ప్రతి ఒక్కరికి వందనాలు. ప్రేమించి వచ్చారు. ఆలయ ఆశీర్వాదములు, దేవుని యొక్క ఆశీర్వాదం సదాకాలం మనకని మన కుటుంబాలకి తోడై ఉండి నడిపింపబడును గాక. ఆమేన్. ఈ సమయంలో దైవ సేవకులు అందరూ కూడా ఇక్కడికి వస్తే కేక్ కటింగ్ ఒకసారి కట్ చేద్దరు కానీ మీ చేతుల మీదుగా దైవ సేవకులందరూ కూడా ఎదిగి త్వరగా రండి దయచేసి. వాటిలో ఉన్న గుణం ఎవరు ఎన్ని మిళితమైనా ఇవన్నీ కూడా చూపించుకోవు, అన్నీ కలిసి ఒక రుచిని తీసుకొస్తాయి. తీసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా రక్షకుడా, మీ ఘనమైన నామానికి స్తోత్రములు, స్తుతి చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళ సమయంలో దేవాన్ని దాసుని ప్రేమించి అద్భుతంగా, ఆశ్చర్యంగా, ఆలోచనగా ఇచ్చి ప్రభు ఈ అద్భుతమైన ఈ మందిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ మందిరాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది అయితే కష్టపడ్డారో, ఎందరైతే మా ప్రభు ఈ యొక్క మందిరం కోసము ప్రయాసపడారో, ఎందరైతే ప్రభు గుప్పిలు విప్పారో, ఎందరైతే నాయన వారి ఆ పనులు చేశారో వారందరినీ దీవించమని అడుగుతున్నాం. దయగల మా తండ్రి నీకు స్తోత్రాలు. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ అనేక మంది నశించిపోతున్నటువంటి అనేకమైన ఆత్మలు ఈ మందిరానికి దేవుడు నడిపించబడునుగాక. దయగల మా రక్షకుడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అలాగే నీ దాసుడు ఎంతో ప్రయాసముతో, నిజమే నాయన, వెదికి ఒక వరం అడిగారు, ఆ వరాన్ని మీరు ఇచ్చారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు. ఈ దాసుని ఇంకా ప్రభు నా తండ్రి దీవించండి. నూతనమైన బలాన్ని, నూతనమైన శక్తిని, నూతనమైనటువంటి నాయన ఆరోగ్యాన్ని దయచేసి కృపలు భద్రపరచండి తండ్రి. మీకు వేవేల కోట్ల స్తోత్రము నాయన. అనేకమైన ప్రాంతాలు ఇంకా నడుము కట్టి బిగించుకొని బయలుదేరి వెళుచుండగా మీ సన్నిధి నాయన మోసేకు తోడుగా ఉంచిన తండ్రి, ఈ దాసుని కూడా తోడుగా నడిపించి కృప చూపించండి తండ్రి. ఇచ్చినటువంటి నాయన బిడ్డలను, వారి కుటుంబాలు దీవించి ఆశ్రయించండి ప్రభా. ఈ మందిరానికి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని ఆయన దీవించండి. ఎవరైతే నాయన మా తండ్రి బలహీనులుగా వస్తున్నారో వారికి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించబడునుగాక. దరిద్రత వచ్చినటువంటి వారందరినీ దేవుడు ధనవంతులుగా చేయబడునుగాక. అలాగే మనశ్శాంతి లేకుండా ఈ మందిరంలో అడుగు పెడుతున్న ప్రతి బిడ్డను దేవుడు దీవించి మనశ్శాంతిని దేవుడు దయచేయబడునుగాక. పాప భారంతో వస్తున్న ప్రతి ప్రజలను, ఈ స్థలంలో అడుగుపెట్టిన ప్రతి వారిని పాపము నుండి యేసుక్రీస్తు ప్రభువారు రక్షించబడును గాక. అనేక మందిని ఈ స్థలంలో నడిపించి కృపలు భద్రపరచండి. ఈ శిలువలో కార్చిన పరిశుద్ధమైన రక్తంలో ఈ మందిరం అంతా తడపబడును గాక. దయగల మా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృప చూపించండి ప్రభువా. మీ ఘనమైన నామానికి వందనాలు. ఇప్పుడు నాయన కేక్ ఏ రీతిగా మధురంగా ఉంటుందో ప్రభువా, ఈ స్థలానికి వచ్చిన ప్రతి వారిని నాయన చేదైన వారి జీవితాలు మధురముగా దేవుడు తీర్చబడును గాక. నీ సేవకులం అందరం ఈ స్థలంలో వచ్చి ఉన్నాము నాయన. దయగల మా తండ్రి విశ్వాసులు అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నాం. నీ మహిమతో ఈ మందిరం నింపబడునుగాక. నీ తేజో మహిమతో నింపబడునుగాక. దయగల మా రక్షకుడా నీకు వందనాలు. మహోన్నతుడైన మా రక్షకుడా, ఈ మందిరంలోనికి అనేకమైనటువంటి ఆయన ప్రజలు నడిపించడమే కాకుండా ఈ ధన నిధిలోనికి మా ప్రభు, ఆయన ఈ యొక్క మందిర నిధిలోనికి అనేక మంది మా ప్రభు వచ్చి ఇంకా అనేక మంది మందిరాలు ఈ స్థలం నుంచి ఏర్పాటు చేయబడునుగాక. పలు ప్రాంతాల్లో, పలు గ్రామాల్లో ఈ సేవ పరిచయం జరిగించబడునుగాక. దయగల మా తండ్రి నీకు వందనాలు. ఆయన మా తండ్రి కేక్ ఏ రీతిగా ఉంటుందో ఆ రీతిగా అందరిని తీపిగా చేసి కృపల భద్రపరచండి, ఆశీర్వదించి కృపల భద్రపరచమని నాయన సేవకులు దీవించి
ఆశ్రయించమని అడుగుతున్న కృపలు భద్రపరచండి. ఈ స్థలానికి వచ్చిన వారందరినీ దైవజనులందరూ దీవించండి. ఈ స్థలానికి వచ్చిన ప్రతి విశ్వాసిని దీవించి ఆశ్రయించి కృపలు భద్రపరచమని చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రతి వారు ఆయన మాత్రం వారందరినీ దీవించి ఆశ్రయించమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమును బట్టి ఇప్పుడు నేను కేక్ కట్ చేస్తుండగా అయ్యా మన తండ్రి నీకు వందనాలు. మీ నామ మహిమార్థమే రాబోయే కాలంలో నాయన దీవించి ఆశ్రయించమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమును బట్టి వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు యేసుక్రీస్తు నామములో దేవుని మందిరం దీవెన ప్రాంగణం, దేవుని మందిరం దీవెన ప్రాంగణం, మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం, మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం. దేవుని మందిరం దీవెన ప్రాంగణం, దేవుని మందిరం. ఆలయంలో
దేవుని మనసున్నది, ఆయన మహిమావరించి ఉన్నది. ఆలయంలో దేవుని మనసున్నది, ఆయన మహిమావరించి ఉన్నది. ఆరాధించుటకు కూడుకున్న వారికి యేసయ్య మనసులో చోటున్నది. ఆరాధించుటకు కూడుకున్న వారికి యేసయ్య మనసులో చోటున్నది. దేవుని మందిరం దీవెన ప్రాంగణం, దేవుని మందిరం